అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ఈరోజు 9 రోజుల క్రితం మనం ఒక రైతుకు, ఈ మన వీరస్వామి అనే రైతుకు మనం జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది డెవిల్ అనే మందు మనం ఇవ్వడం జరిగింది. సరిగ్గా ఈరోజు ఆ రైతు స్ప్రే చేసి ఈ రోజుకు 9 రోజులు అండి. ఆ 9 రోజుల నుంచి ఇంతవరకు కూడా ఇంకే మందు కూడా స్ప్రే చేయలేదు. ఇంత హెవీగా నల్లి ఉన్నా కానీ ఆ రైతు వచ్చేసి మనకు నల్లి సమస్య ఉంది, అలాగే పండగ సమస్య ఉంది. 2 క్రాపులు తెంపడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ 2 క్రాపులు తెంపడం జరిగింది. తెంపాక అసలు గ్రోతింగ్ అనేది అసలు లేదు, నల్లి హెవీగా ఉంది, మాకు చాలా ప్రాబ్లంగా ఉంది, నాకు మందు కావాలి అనేసి రైతు రావడం జరిగింది. అదేవిధంగా మనం డెవిల్ అనే మందు ఆ రైతుకి ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా పనిచేసింది, ఎట్లా పనిచేసింది, ఆ రైతుకు ఏ సమస్య క్లియర్ అయింది అనేది దాని గురించి మనం వివరణ తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తోటి రైతులకు కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా వీడియో అనేది ఇంకో 10 మంది రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలోకి వచ్చినట్టయితే ఈరోజు మనం ఉన్నాం ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గ్రామానికి చెందిన మన తంత్రపల్లి వీరస్వామి అనే రైతు ఫీల్డ్కు రావడం జరిగింది. ముందుగా చెప్పుకున్నట్టు రైతు స్ప్రే చేసి ఈ రోజుకు 9 రోజులు. ఆ రైతుకు ఏ సమస్య క్లియర్ అయిందనే దాని మీద మనం ఈరోజు వీడియో అండి. ఆ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రైతుని ముందు మనం తెలుసుకొని వివరణ తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఈ డెవిల్ అనే మందు ఎక్కడ తీసుకొచ్చారు? జనపతి దగ్గర తీసుకొచ్చారు. మీకు దేని గురించి తీసుకొచ్చింది? ఇది నల్లి అని చిగురు కోసం ఏం లేకుంటుంటే చిగురు రత్తానికి తెచ్చినాం. నల్లి అనేది మెయిన్ సమస్యగా ఉండే, చిగురు అసలు అనేది లేదు. ఈ చేను ఎన్ని కోతలు కోసినావు? 2 కోతలు కోసినావు. 2 కోతలు కోసినావు. ఇంకా అసలు ఇది కొట్టడం వల్ల నీకు ఏ సమస్య క్లియర్ అయింది? బాగున్నది, నల్లి పోయింది, చిగురు వచ్చింది, బాగున్నది. ఇప్పుడు ఒకసారి చేను చూసుకోవచ్చు, ఒకసారి దగ్గరికి రా. ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు పాతకాయ ఇదండి, మొత్తం కూడా చెట్టు అనేది 2 కోతలు కోయడం వల్ల మొత్తం చెట్టు మొత్తం ఖాళీ కావడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ వీడియోలో మినిమం ఒక జానం నుంచి ఒక మంచిగున్న హెల్దీగా ఉన్న చెట్టు మూర ఇగురు రావడం జరిగింది. వచ్చిన ఇగురు కనుక చూసుకున్నట్టయితే ఇట్లా మొత్తం పూత ఎంబట ఇమ్మీడియట్గా పింద కావడం జరుగుతుంది. ఈ చెట్టు ఆ చెట్టు అనేది లేదు. ఎక్కడ చూసుకున్న ఒకసారి ఇక్కడ పిందలు చూసుకోవచ్చు, జడగం కలిగినట్టు ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది. ఈ పూత పింద అనేది కూడా మొత్తం ఇక్కడ కాయ కూడా చూసుకోవచ్చు మీరు. ఇదంతా కూడా మన డెవిల్ అనే మందు స్ప్రే చేసినాక వచ్చిన చిగురండి. ఇంకా మరికొన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. మందు బుడ్డ ఏమైనా ఉందా అండి? ఇది జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది ఇదండి డెవిల్ అనే మందు. ఎకరాకు 250 ml స్ప్రే చేయాలి, 250 ml స్ప్రే చేయాలి. ఇది ఎన్ని ట్యాంకులు మీరు స్ప్రే చేసుకున్నారు? ఒక డబ్బా 12. అంటే 2 ఎకరాలు మీదైతే 12 డబ్బాలు. అంటే అన్నగారు మనం 7 ట్యాంకులు ప్రిపేర్ చేసాం, ఆయన గారు 6 ట్యాంకులే స్ప్రే చేసుకోవడం జరిగింది. నాకు నల్లి తీవ్రత ఎక్కువ ఉండే, అందువల్ల నేను 12 ట్యాంకులు స్ప్రే చేసుకోవడం జరిగిందని ఆయన చెప్తాను. మీది ఎక్కడండి? పక్క చేను. ఎట్లా ఉండే ఇది స్ప్రే చేయకముందు, ఈ మందు కొట్టకముందు ఈయన చేను ఎట్లుండే? ఇట్లా లేదు, పోయింది అనుకున్నాం కానీ బాగా పోయింది. ఈ మందు పెట్టిన కాడికి వెళ్ళి చేను అయితే మొత్తం పోయింది అనుకున్నారు. ఇది కొట్టినాక మొత్తం ఈ ఊరు అనేది హెవీగా రావడం జరిగింది. చూసుకోవచ్చు ఫీల్డ్ మొత్తం కూడా ఒకసారి చూపి. ఒకసారి ఎక్కడ చూసినా కానీ మొత్తం మనకు జాన నుంచి మూర అనేది స్టెప్ రావడం జరిగింది. వచ్చిన స్టెప్ కూడా ఇమ్మీడియట్గా పూత పిందతోటే మనకు రావడం జరుగుతుంది. ఈ డెవిల్ అనేది చూసుకున్నట్టయితే ఈ కాస్ట్ వచ్చేసి ఎంత రేటు తీసుకున్నారండి? 900 రూపాయలు తీసుకోవడం జరిగింది. అన్నగారు 2 ఎకరాలు మిర్చి తోట పెట్టడం జరిగింది. 2 ఎకరాలకు 1800 వెచ్చించి మందు తీసుకొని రావడం జరిగింది. మీది ఎక్కడండి? పక్క చేను. మీరు 2 ఎకరాలు పెట్టారు. ఎట్లా ఉంది అసలు ఈ మందు? ఎట్లా పనిచేసింది? అసలు మందు బాగా పనిచేసింది. మందు చిగురు కానీ ముడత కానీ నల్లి కానీ ఏం లేదు. ముఖ్యంగా అయితే ఇప్పుడున్న సమస్యల మెయిన్ మాత్రం నల్లి సమస్య. ఎక్కడ ఏ ఏరియా చూసుకున్నా కానీ, ఏరియా వైజ్కి కానీ ఎక్కడ చూసుకున్నా కానీ నల్లి సమస్య అనేది హెవీగా ఉన్నది. ఇంత హెవీగా ఉన్నా కానీ నల్లి క్లియర్ అయితేనే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగురు రావడం జరుగుద్ది. నల్లి అనేది మన చేనులో ఉన్నప్పుడు నువ్వు ఎంత కాస్ట్లీ మందులు కానీ, ఆర్గానిక్లు కానీ, బయోలు కానీ ఏవి వాడినా కానీ ఇగురు అనేది అసలు రాదు. చిగురు అనేది మొత్తం మాడిపోయినప్పుడు నువ్వు ఎట్లాంటి మందులు కొట్టినా రాదు. నల్లి మొత్తం క్లియర్ అయితేనే మనకి ఇగురు రావడం జరుగుద్ది. ఇంకా చెప్పండి, ఇంకా దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఏమన్నా? కాయ మచ్చ కానీ అసలు ఏమన్నా సమస్య ఉందా? ఇది కొట్టాక మళ్ళీ ఏమైనా కొట్టినరా మీరు? ఈ రోజుకు 9 రోజులు
9 రోజుల కాండి కూడా ఈ రైతు అనేది ఇంతవరకు మళ్ళీ వేరే మందు స్ప్రే చేయలేదు అసలు. ఇక ఇవాళ కొట్టాలి. ఇక ఈ రోజు కొడదామని అనుకుంటాడు, 9 రోజుల తర్వాత 10వ రోజు కొడదామని అనుకుంటాడు. ఎక్కడ చూసినా కానీ నాకైతే ఫీల్డ్ అనేది బాగుందండి. ఎక్కడ చూసుకున్నా కానీ మూర ఎత్తుతోటి స్టెప్ రావడం జరిగింది. ఎక్కడ ఈడ ఒకసారి మీరు చూసుకోండి పింద కానీ. ఇదంతా కూడా మన డెవిల్ కొట్టాక జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది డెవిల్ కొట్టాకనే ఇదంతా వచ్చిన చిగురు చూసుకోవచ్చు. ఇక్కడైతేంది ఎక్కడ చూసినా కానీ మంచిగా ముడత పోయి నీట్గా స్టెప్ మంచిగా రావడం జరిగింది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్ నుంచి మీరు కోరుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ బాయ్.